హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫిగ్మాలో కొలాప్స్ సైడ్ నావిగేషన్ బార్ గురించి చెప్పుకుందాం. అది ఎలా డిజైన్ చేయాలో, అది ఎలా కొలాప్సిబుల్ అవ్వాలో, ప్రోటోటైప్ చేస్తే ఎలా కొలాప్సిబుల్ అవ్వాలో చెప్పుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఒక డిజైన్ ఫైల్ తీసుకున్నాను. సో మనం సైడ్ నావిగేషన్ బార్ చేయడానికి కొన్ని ఐకాన్స్ కావాలి. సో ఫస్ట్ నేను ప్లగ్గిన్స్లోకి వెళ్ళి మిడిల్ సింబల్స్ ఆల్రెడీ యూస్ చేస్తాను. సో అందులో నుంచి నేను ఐకాన్స్ తీసుకుంటా. సో నేను ఐకాన్ వెయిట్ వచ్చి 300 పెట్టుకుంటున్నాం. ఫిల్ ఆఫ్లో పెట్టుకుందాం. సో ఫస్ట్ మనం కొన్ని ఐకాన్స్ సెర్చ్ చేద్దాం. ఫస్ట్ ఇది హోమ్. సో ఫస్ట్లీ మనం ఒక డెస్క్టాప్ సైజ్ ఫ్రేమ్ తీసుకుందాం. సో దీని హైట్ ఒక 10024 ఉంది. సో సేమ్ దానంతా తీసుకుందాం, హైట్ ఉన్న ఫ్రేమ్. సో ఫస్ట్లీ అరేంజ్ చేసుకుందాం. సో ఇవన్నీ నేను అరేంజ్ చేసుకుంటున్నాను ఈక్వల్ స్పేసింగ్తో. సో నేను ఒక టెక్స్ట్ తీసుకుంటున్నాను. హోమ్, ఇది కూడా వైట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ డాష్ బోర్డ్. అన్ని ఆటోలో ఎడ్ చేసుకుంటున్నాం. షిఫ్ట్ ఏ కొడితే ఆటోలో పెరుగుతుంది. సో నేను అన్ని ఆటోలో చేసుకుంటాను. ఇది నేను సెంటర్ లెఫ్ట్ అలైన్ తీసుకుంటాను. ఇది ఒక వాట్ స్పేస్, మిడిల్ స్పేస్ 15 ఇచ్చుకుంటున్నాను. సో నేను ఇండివిజువల్ లేయర్స్ టెక్స్ట్ విడ్త్ అనేది ఈక్వల్గా ఉంచుకుందాం అనుకుంటున్నాను, 100. సో ఈ ఆటో లేఅవుట్ అన్ని నేను హగ్గులో పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఓకే, సో ఓవరాల్ ఆటో లేఅవుట్ ఒకటి చేసుకుంటున్నాను. అన్ని పట్టుకొని షిఫ్ట్ కొట్టాం, దాన్ని కూడా హగ్గులోనే పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఇలా ఉంటుంది. సేమ్ దీనికి కూడా సేమ్ కోడ్ తీసుకొని నేను దీనికి డిజైనర్స్ అని పెట్టుకుంటాను. దీనికి ఒక సెమీ బోర్డ్. సో ఈ 3 ఐకాన్స్ కూడా నేను వైట్ చేస్తున్నా. ఈ ఐకాన్ని ఒక 18 తీసుకుంటున్నా. ఈ రెండింటికి కూడా నేను ఆటోలేట్ చేస్తున్నా. షిఫ్ట్ సెంటర్ ఒక 15. సేమ్ వీటికి కూడా షిఫ్ట్ ఓవరాల్ రెండింటికి కూడా
ఆటో లోడ్ చేస్తున్నాం. సెంటర్ లెఫ్ట్ అలైన్, ఈ మీడియాలో కూడా 15 ఇస్తున్నాం. ఇది కూడా హక్కు పెట్టుకున్నాం. సో ఈ రెండింటిని కూడా నేను ఆటోలో చూసుకుంటున్నాను. మిడిల్ స్పేసింగ్ ఒక 50. సో ఈ రెండింటిని నేను ఈ ఫ్రేమ్లో తీసుకుంటున్నాను. సో నేను ఈ వైట్ ఫ్రేమ్ని బ్లాక్ కలర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందులో HEX కోడ్ నేను బ్లాక్లో 1B తీసుకుందాం అనుకుంటున్నాను. సో దీనికి ఒక రేడియస్ ఒక 16 ఇద్దాం అనుకుంటున్నాను. సో ఈ డిజైనర్స్ని లోపల తీసుకెళ్ళాం ఆటో ల్యాప్టాప్కి. దీనికి మనం సైడ్ నావ్ అని పెట్టుకుందాం. సో దీనికి కూడా హక్కు ఇచ్చుకుందాం. సారీ, దీన్ని ఆటోలేట్ చేయాలి. సో దీనికి కూడా మనం హగ్గిద్దాం. సెంటర్ లైన్ చేసుకుందాం. సో మనం లెఫ్ట్ అండ్ రైట్ ప్యాడింగ్ 15, 25, అప్ అండ్ డౌన్ ప్యాడింగ్ ఒక 30. ఓవరాల్ మనకి హైట్ 10.024 రావాలి హగ్గులోనే. సో మనం ఈక్వల్గా మనం ఒక 30, 40 ఈ స్పేసింగ్ మనం ఒక ఇంచు ఉంది, అంతే ఉంది. సో మనకి కరెక్ట్గా ఉంది. కాకపోతే మనకి ఆ స్పేసింగ్ అనేది మనకి కరెక్ట్గా ఎడ్జెస్లోకి వెళ్ళిపోయింది. సో మనకు అది ఫ్లోట్ అయినట్టు రావాలంటే ఇంకొంచెం తగ్గించుకోవాలండి స్పేసింగ్. సో మీరు ఇప్పుడు చూసినట్లయితే ఇది సో మీరు చూసినట్లయితే ఫ్లోట్ అవుతున్నట్టుంది. Shift+2 కొడితే జూమ్ టు సెలెక్షన్ అవుతుంది. ఫ్లోటింగ్ వచ్చింది. సో మనం దీన్ని డూప్లికేట్ చేసుకుందాం. ఫస్ట్ కాంపోనెంట్ చేసుకుందాం. దానికి ఒక వేరియంట్ ఇచ్చుకుందాం. కిందకు వచ్చింది దాన్ని సైడ్ పెట్టుకుందాం. సో దీన్ని డిలీట్ చేద్దాం. సో మనకి ఇప్పుడు కొలాప్సిబుల్ ఎలా అవుతుందో చూద్దాం. సో మనం ఇది టెక్స్ట్ అనేది తీసేద్దాం. సో అపిరెన్స్ ఆఫ్ చేద్దాం. అపిరెన్స్ ఓకే. కింద ప్రొఫైల్లో కూడా సేమ్ అపిరెన్స్ ఆఫ్. సో ఇది హగ్లో ఉన్నది. ఇది ఓవరాల్ సైడ్. సో మనం దీన్ని కూడా ఆఫ్ చేసుకుందాం. సో ఇక్కడ లోపల ఉన్న ఐకాన్ని మనం చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం దీనికి ప్రోటోటైప్ ఇచ్చుకుందాం. ప్రోటోటైప్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న యారో మీద క్లిక్ చేస్తే మీకు ఒక ప్లస్ సింబల్ వస్తుంది. సో దాన్ని నేను
విత్ టెక్స్ట్ ఉన్న దానికి కనెక్ట్ చేసి ఆన్ క్లిక్ పెట్టుకుంటాం. నేను క్లిక్ చేస్తే మనకి అది పుష్ అయ్యేటట్టు. సో ఇక్కడ నేను స్మార్ట్ ఎన్మెట్ పెట్టుకొని ఈజ్ అవుట్ పెట్టుకుంటున్నాను. సో ద సేమ్ మళ్ళీ ఆన్ క్లిక్ చేసినప్పుడు స్మార్ట్ ఎన్మెట్లో ఈజ్ అవుట్ పెట్టాలి, ఈజ్ ఇన్ పెట్టాలి. సో ఇది ఎలా వచ్చిందో చూద్దాం. సో అసెట్స్ నుంచి నేను కాంపోనెంట్ తీసుకుంటున్నాను. మనం చేసిన కాంపోనెంట్స్ అన్నీ ఇక్కడ లోకల్ అసెట్స్లో ఉంటాయి. సో చూద్దాం అలా ప్లే చేసి. సో ఫస్ట్ నేను ఫిక్స్ విత్ అండ్ హైట్ తీసుకుంటున్నాను. సో మీరు చూసినట్లయితే స్మూత్గా ఆన్ క్లిక్ చేస్తే అది ఒక యానిమేషన్తో స్మూత్గా ప్లే అవుతుంది. లేదా నాకు హోవర్ చేసినప్పుడు కావాలంటే దీన్ని జస్ట్ వన్ క్లిక్ తీసి వైల్ హోవరింగ్ పెట్టండి. జస్ట్ ఇది డైరెక్ట్ ఈ ప్యానల్ నుంచి అవ్వాలి కాబట్టి వైల్ హోవర్. దీనికి కూడా ఆన్ క్లిక్ తీసి మౌస్ లీవ్ అని పెడితే అది వెళ్ళిపోతుంది. సో ప్లే చేసి చూద్దాం ఎలా వస్తుంది. జస్ట్ మనం మౌస్ ఎలా తీసుకెళ్తే అది ఓపెన్ అవుతుంది, మౌస్ ఎలా తీసేస్తే అది క్లోజ్ అయిపోతుంది. సో దీన్ని హోవరింగ్ అంటారు. సో ఇప్పుడు మనం ఈ ఫ్రేమ్లో ఏమైనా ఇమేజ్ పెట్టి అది ఎలా ఇంటరాక్ట్ అవుతుందో రావట్లేదో చూద్దాం. డిజైన్లోకి వెళ్ళి సో నేను దీనికి కూడా ఒక 69 ఇచ్చుకుంటున్నాను. సో అందులో నేను ఒక ఇమేజ్ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో అన్ప్లస్ ప్లగిన్స్లో అన్స్ప్లాష్కి వెళ్ళి నేను ఒక ఇమేజ్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇమేజ్ నేను తీసుకుందాం అనుకుంటున్నాను. సో క్లిక్ చేస్తే అది ఇలా ప్లేస్ అయిపోయింది. సో దీని హైట్కి తగ్గ అడ్జస్ట్ చేసుకున్నాం. సో ఇమేజ్ని ఫిల్లో పెట్టుకుందాం. సో ఓవరాల్గా ఈ డెస్క్టాప్ అనే ఫ్రేమ్ని నేను ఆటోలోడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫిల్ కంటైనర్ పెడుతుంది. హైట్ అనేది ఫిక్స్డ్ హైట్. సో మీరు చూసినట్లయితే ఇంకా క్లియర్గా చూద్దామంటే సో ఈ విధంగా మనం కొలాప్స్ అండ్ ఇంటరాక్టివ్ సైడ్ నావ్ బార్ ఎలా చేయాలో మనం నేర్చుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.